దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. చాలమ్మా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్న మాట, తన్ను వెతుకు వారికి, ఆయన యొద్దకు వచ్చేవారికి, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి, ప్రార్థించిన ప్రతిసారి, అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు, ఆయన దయచేయగలిగిన సమర్థుడు అని నమ్మటమే విశ్వాసము అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైందుట అసాధ్యము. అయితే ఈరోజు నా వాక్య ధ్యానం ఏమిటంటే, మానవుని విశ్వాసము దేవుని క్రియ. మానవుడు విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడో మనందరికీ తెలిసిన విషయాలే. యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి సందర్భమే అది. వివాహం జరుగుతున్నటువంటి ఓ గృహానికి దేవుడు అటెండ్ అవటం జరిగింది. అంటే మొట్టమొదటిగా మనం అనుకుంటాము దేవుడు చేస్తే నమ్ముతాం అనుకుంటాము, కానీ వాక్యము దానికి మన ఆలోచనకు ఆపోజిట్గా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఆయన దగ్గరకు వచ్చేవాడు నమ్మాలి, ఆయన వెదికేవాడికి ఫలం దొరుకుతుంది. ఈ ఇంటిలో ఈ కొరత ఏందో మనకు తెలుసు. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినటువంటి కొరత. ఇక్కడ ప్రభువుతో తల్లి చెప్పిన మాట పరిచారకులు విన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రభు చెప్పిన మాటను ఇక్కడ ఆ ఇంటి వారు ఎంత చక్కగా అవలంబించారో, అంటే ఆ నమ్మారో. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంటే మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు అని మొట్టమొదటిది నమ్మటం. తర్వాత ఆయన వెతికినప్పుడు ఫలము దయచేస్తాడంట. అంటే నమ్మకంతో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తర్వాత ఏం చేస్తామంటే వెతుకుతాం. ప్రభువా ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా, అది అలాగే చెయ్యయ్యా, ఇది ఇలాగే చెయ్యయ్యా అని వెతకటం ప్రారంభిస్తాం. వెతకగలిగినప్పుడే ఫలము పొందుకుంటాం. వీళ్ళకి మంచి టైట్ ద్రాక్షారసం అయిపోయింది, ఏమీ దిక్కుతోచని పరిస్థితి. కానీ ప్రభువారు అన్నది నీళ్ళతో నింపమన్నారు. ఇక్కడ ఎంత అనుమానం రావాలా, ఇదేంటయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని అంటే, నువ్వేంటయ్యా నీళ్లు పోయమంటావు, నీళ్ళు ఎలా పోస్తాము, అట్లా కాదు ప్రభువా అని వీళ్ళు అనలేదు. వాళ్ళు ఆ మాటను నమ్మారు. నీళ్లు పొయ్యండి అనే మాటను నమ్మారు. వాళ్ళు క్రియ చేశారు. క్రియ చేసిన తర్వాత దేవుడు దాన్ని ఏమన్నా చేతులు పెట్టి ఆశీర్వదించి ఏమన్నా చేశారండి? 9వ వచనం, ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ఒళ్ళు జలతరిచ్చింది నాకు.
ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినదే. అంటే ఎవరైతే నమ్మి ఆయనను వెదకి ఆయన మాట అంగీకరించి చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ ఫలము పొందుతారు అనేది ఇక్కడ అంటున్నాడు. ఆ నీళ్లు ముంచి పోసిన వానికే, ఆ క్రియ చేసిన వానికే, తన్ను వెతికిన వానికే, ఆయన యొద్దకు వచ్చిన వానికే ఆ క్రియాఫలము తెలుస్తుంది. కానీ చెబితే అర్థం కాదు. చాలామంది అంటారు ప్రార్థన చేయండి అని, ప్రార్థన కోరతారు, మంచిదే. నేను అంటాను దానికి, నువ్వు ఎక్కడి నుండో ఫోన్ చేయటం కాదు, నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆ ఫలం నువ్వు పొందుకుంటావు కదా. అక్కడి నుంచి నువ్వు నడిచి రాలేనప్పుడు ఈయన కూడా నీ దగ్గరికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, దేవుడు ఉన్నాడు, క్రియ చేయగలడు అని నమ్ముతాడు. నమ్మిన వాడు ఏం చేస్తాడంటే, ఆ క్రియ కొరకు ఏం చేస్తాడంటే వెతుకుతాడు. ఇతను ఏమి ఫలం కావాలని కోరుకుంటున్నాడో ఆ ఫలాన్ని అతను లేదా ఆమె పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ కొరత అనేది ఇంటి వాళ్ళకి తెలుసు, దాన్ని వడ్డించే వాళ్ళకి తెలుసు కదా, వడ్డించే పరిచారకులకి తెలిసింది. అరే ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా వస్తున్న వాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు, వివాహానికి లేదే అన్నప్పుడు నాకు ఇది చాలాసేపు ఆలోచన చేశాను. నిజంగా నేను అలాగా నీళ్లు బాణలలో అంచుల వరకు వేయగలను అంటే వీళ్ళకి ఎంత దమ్ము కలిగినటువంటి నమ్మకం కదండి. వడ్డించేవాడు ఇంట్లోళ్ళు కాదు, ఇక్కడ పరిచారకులు, పరిచర్య చేసేవారు. సేవకులు అనొచ్చా? మీరందరూ ఎవరు? మీరందరూ ఇప్పుడు చెప్తారు విశ్వాసులని. కొమ్ము కొంచెం తల ఎగరేసేటప్పుడు అడిగాను అనుకో, అప్పుడేం చెప్తారంటే మేము రాజులైనా, అప్పుడు ఆ మాట చెప్తారు. ఇప్పుడు ఈ పని చేయాల్సి వచ్చింది సేవకులు అనేసరికి ఇప్పుడు సేవకులు, మేము విశ్వాసులు అంటారు. వాస్తవంగా మనందరికీ కూడా దేవుడు అద్భుతమైన ప్రమోషన్ ఏంటంటే, ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముగా రాగలుగునట్టే. అంటే మేము కూడా ఆల్సో అన్నట్టు, మీతో పాటే అన్నట్టు కదా. అటువంటి ధన్యతను దేవుడిచ్చాడు. ఇక్కడ నిజంగా ఇక్కడ పరిచారము అని అంటే అందరం వస్తాం, వడ్డించేవారే కాదండి. ఇక్కడ పరిచారము చేయవారికి, పరిచారకులకే తెలిసినది. ఎవరైతే దాన్ని ఆ నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయో, ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రమే ఆ ఫలాన్ని అనుభవించి ఎంత తబ్బిబ్బైపోయి ఉంటారో కదా. నీళ్లు పోసింది వాళ్ళే, ఆ నీళ్లు ముంచి ద్రాక్షారసాన్ని వడ్డిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళే. నిజంగా ఈ అద్భుతాన్ని చూసినప్పుడు ఆ జీవితంలో ఇంకా ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో ఉండదు అని నా ఆలోచన. మన జీవితాల్లో కూడా నీళ్లు ద్రాక్షారసంగా మన జీవితాల్లో చూడలేకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా అంతకి మించిన అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా ఎన్నో చూడగలిగాం, కన్నులారా చూడగలిగాం. కానీ నిజంగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నామా? ఏ ఫలాన్ని అని అంటే, యేసు అనే మంచి ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నామా? మనం అది భుజిస్తూ ఉంటే ఆ టేస్ట్ని మనమే లోపల పెట్టుకుని, కడుపు నింపుకుని, గుండె నింపుకుని సైలెంట్గా ఉన్నాము.
ఈ పరిచారకులకు తెలిసింది, విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసము అయినా ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయాను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావు అతనితో చెప్పాను. అంటే నిజంగా అంటే మొదటి నుంచి చివరి వరకు యేసు ఉన్న జీవితంలో ఏ రసం లేదండి? ఏ రసం లేదు? ఏ రసం లేదు? జబ్బు రసం లేదు. పైత్య రసం, క్లోమ రసం ఏదేదో అంటారు కదా. యేసు ఉన్నటువంటి ఇంట్లో, యేసు ఉన్నటువంటి విందులో, యేసు ఉన్న జీవితంలో జబ్బు రసం లేదండి. నిజంగా మన జీవితంలో ఒకసారి ఇక్కడ ఆగి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొరత అనేది ప్రతి ఇంటిలో ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఉంటుంది, ప్రతి పరిస్థితిలోనూ ఉంటుంది. కానీ యేసు ఉన్న జీవితంలో కొరత ఉండొచ్చు, కానీ ఈ పైత్య రసం, క్లోమ రసం ఉండవు, ఈ జబ్బు రసాలు ఉండవంట. కాబట్టి ఈరోజు మనము మన యొక్క ఆధిపత్యం, దేవుని యొక్క క్రియ చేయడానికి అనుకూలత లేదా ప్రతికూలత మనం ఆలోచించాలి. సమూయేలు గ్రంథంలో ప్రభు అంటాడు కదా, అరే పొట్టేలు ప్రభును అర్పించుట కన్నా ఆ మాట వినుట, ఆ పొట్టేళ్ల ప్రభును అర్పించటం కన్నా మాట వినుటయు శ్రేష్టము. మాట వినాలి, దేవుని మాట వినాలి. అన్ని పరిస్థితులలో మనము కొంతవరకు సాధ్యపరుచుకుంటాం పరిస్థితులు. సండే అనేసరికి, ప్రభు దినం అనేసరికి, ప్రభు కార్యం అనేసరికి దాన్ని అనుకూలపరుచుకోలేదు. కారణం ఏంటో తెలియదు. ఆయన శిక్షించడనే ఆయన మంచితనాన్ని ఆసరాను, లేక ఏమీ కాదులే అని. నిజంగా ఈ విందులో సగానికి రసమైపోయినప్పుడు జబ్బు రసము కూడా లేనటువంటి పరిస్థితి కదా. వీళ్ళ దగ్గర నీళ్లు మాత్రమే ఉన్నాయి. జబ్బు రసం స్టాక్ అయి ఉంటే ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ మాట అడిగేటోళ్ళు కాదు. అంటే ఏదీ లేని పరిస్థితి. కానీ దేవుడు ఆ పరిస్థితిని మీరు ఎందుకు నిలవ పెట్టుకోలేదు అనే మాట ప్రభు అడగలేదు వాళ్ళని. మీకు అర్థం కాదా? మీరు పిలిచిన వాళ్ళందరూ తెలీదా? మీరు స్టాక్ పెట్టుకోవాలని మీకు తెలీదా అనే మాట దేవుడు అడగలేదు. ఎందుకంటే ఆయన అటెండ్ అయ్యిందే అద్భుతం చేయడానికి, ఆయన వచ్చేదే మనకి అద్భుతం చేయడానికి, ఆయన మనలోనికి రావాలనుకునేదే అద్భుతాలు జరిగించడానికి, ఆయన ఎడల నమ్మకం కలిగించుకోవడానికి. ఆయన ఒక ఫలం ఇవ్వాలనుకుని మన దగ్గరికి వస్తారు, కానీ ఆయన ఎక్కడికి గుట్టు చేతులతో వెళ్ళే దేవుడు కాదు. కాబట్టి ఆయన వద్దకు వచ్చేవారు నమ్మాలి. అది ఏదైనా సరే, ఈ నీళ్ళే రసంగా మార్చడం కాదు, కానీ మారాన్ని మధురంగా కూడా ఆయన మార్చగలిగిన సమర్థుడు. యోహాను సువార్తలోనే 11వ అధ్యాయాన్ని చూసినప్పుడు మనందరికీ ఈ విషయం కూడా విదితమే. ఇక్కడ 39వ వచనంలో ప్రభువారు అంటున్నారు, 38వ వచనం కూడా చదువుదాము. ఇక్కడేమంటున్నాడండి?
ఇందాకేమంటున్నాడండి, వచ్చేవాడు క్రియాఫలం కావాలంటే నమ్మి రావాలి. ఇక్కడ యేసు ప్రభుకి స్నేహితురాలుగానే ఉన్నారు వీళ్ళు, స్నేహితులుగానే ఉంది కుటుంబం అంతా. కానీ ఆవిడేమంటుందంటే, ఆ రాయి తీయమంటం కానీ, అయ్యా నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, కంపు కొడతాడయ్యా, ఎందుకు నువ్వు రాయి తీయమంటున్నావు అని అడుగుతుంది. ప్రభువారు అంటున్నాడు, అంతట వారు ఆ రాయి తీసివేసిరి, అంతట వారు ఆ రాయి తీసివేసిరి. అంటే నిజంగా ఈవిడన్న మాటను బట్టి చుట్టుప్రక్కల వారు ఖచ్చితంగా ఆ మాటకి ఏకీభవించే ఉంటారు. అయ్యా 4 దినాలు అయిపోయింది, ఇంకా నీ తమ్ముడు ఉండడు అనే మాటకి నిజమే కదా, ఇప్పుడు రాయి తీయమంటాడేంటి, ఆ రాయి తీసేయమంటే దుర్గంధం వచ్చేస్తుంది కదా. కానీ వీళ్ళల్లో కొంతమంది ప్రభు మాట వినేవాళ్ళు కూడా అక్కడ ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. వాళ్ళు ఉండి ప్రభు చెప్పటంగానే మొట్టమొదటిగా ఆ రాయిని తీసివేశారు. రాయి తీయవలసింది మనిషి, లాజర్ను పిలవలసింది దేవుడు. అంటే మొట్టమొదటి చేయవలసింది మనిషి. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను. ఉన్నవాడు, విశ్వసించేవాడు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రావాలి. విశ్వాసం ఉంచిన వాడు ధైర్యంగా రాయి తీయగలిగే ధైర్యం దేవుడిస్తాడు. తీయగలిగిన తర్వాత మనుషులు పిలిచారండి లాజర్ని, దేవుడు పిలిచాడు. అక్కడ ఒక మాట, ఆయన ప్రార్థన ఎందుకు చేశాడు అని నేను ఇది చదువుతున్నప్పుడు ఆలోచన చేసినప్పుడు, పైన తన సహోదరి అవిశ్వాసంతో ఉంది, ఆ విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అయ్యా నా తమ్ముడు చనిపోయాడు, 4 రోజులు అయింది, అతను మార్పు చెందిపోయి ఉంటాడు కంపు కొట్టడానికి. అందుకని ఎందుకు ప్రభువా, ఎక్కడైనా సరే నువ్వు ఒక మాట చేత నువ్వు ఆ రీతిగా చేసావు, ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థన చేసావు అని నేను నిన్న ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అవిశ్వాసము ముందు దేవుని సహాయాన్ని ప్రభు తీసుకున్నారని, తండ్రి సహాయాన్ని ఇక్కడ అంటున్నాడు కదా. తండ్రి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నా మనవి వినినందున నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుతూనే. చూసారా, జన సమూహముల నిమిత్తం వారు నమ్మునట్లు. అప్పుడు దాకా కూడా యేసును ఓ మనిషిగానే గుర్తించారు, కానీ ఆయనను ఒక కుమారునిగా గుర్తించని జన సమూహాలు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రభువు వాళ్ళ నమ్మిక కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చిందండి. ఇంకెక్కడన్నా ప్రార్థన చేశాడు యేసు ప్రభు? తన ప్రాణాన్ని అర్పించినప్పుడు తప్ప, ఆ ప్రాణాన్ని అప్పగించుకొనిచున్నాను అనే ప్లేస్లో తప్ప. అంటే మన నమ్మకం అనేది మనకు కలిగించటం కొరకు, మనకి నమ్మకాన్ని, ధైర్యాన్ని పుట్టించటం కొరకు చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిని. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, ఇంకా నమ్మనలోని పరిస్థితులు, ఇంకా మనము ఫలము పొందలేని పరిస్థితులు, ఏ విషయంలో ఫలము పొందలేని వారముగా ఉంటే దాన్ని బట్టి చెప్తున్నాడు, మన నిమిత్తము ఆయన కన్నీరు విడవడానికి కూడా, మూల్గడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగూ చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు ఈనాటికి కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని
మన నిమిత్తము నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ఫలమే ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి ఫలము అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను. తర్వాత యోహాను సువార్తలోని 21వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అక్కడ కూడా వారు ఆయనతో చెప్పి, ఉమ్, అప్పుడు ఆయన ఉమ్, యోని కుడిప్రక్కను కలవేయండి, ఉమ్, మీకు దొరుకునని చెప్పాడు గనుక ఉమ్. వారు అలాగు వేయగా వారు చేపలు విస్తారముగా పడినందున వారు అలాగు చేయగా, ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు మాట వినడం ఇక్కడ కూడా గమనిస్తున్నాం. వీళ్ళు కూడా దేవుని మాట చొప్పున విని వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. రాత్రంతా ఏం దొరకలేదు. వాళ్ళకి తెలుసు సాధారణంగా జాలర్లకి ఏ టైంలో ఏ ప్రక్క చేప ఉంటుందో అనే దానికి వాళ్ళు అంచనా వేయగలరు. వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు అంటున్నారు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఏమీ మాకు దొరకలేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, అలా ఏం కాదు, మీరు కుడి ప్రక్క వేయండి. వారు అలాగు చేయగా విస్తారమైనటువంటి చేపలు పట్టడాన్ని చూసాం. కాబట్టి ముందు మనమే, మానవుడే దేవుని మాట నమ్మి ఒక స్టెప్ వేయవలసి ఉంటుంది. మానవుడు ఆ స్టెప్ వేయినప్పుడు దేవుని క్రియను ఏ జీవితంలో కూడా చూడలేమనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మలాకీ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, ఆరోగ్యం ఇవ్వడానికి కూడా మనకి దేవుడే సహాయకుడు అనేది ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక ఉమ్, మీరు ఉమ్. బయలుదేరి తొట్టిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడు. చాలు చాలు. ఆయన నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు ఆరోగ్యము కలిగించేది. నువ్వు ఉంచాల్సింది భయభక్తులు, దేవుడిచ్చేది నీ రెక్కలకు ఆరోగ్యం. ఇక్కడ మానవ క్రియ కనపడుతుంది, దేవుని అద్భుతము ఫలము ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి మనము ఈరోజు అనారోగ్యవంతులంగా ఉండడానికి కారణం ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని దెప్పి పొడవట్లేదు, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు మీ లోపల ఉదయిస్తాడు. ఆయన మీ రెక్కలకు ఆరోగ్యం కలిగిస్తాడు. చాలాసార్లు హాస్పిటల్ మనకు ఆరోగ్యం ఇస్తుందని, చాలాసార్లు మందులు మనకు ప్రతిఫలం ఇస్తున్నాయి అని చాలాసార్లు మనం నమ్ముతాం. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏదో చచ్చిపోతాం అనుకుంటాం. వాస్తవం వాక్యం చెప్తుంది, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, ఎవరైతే భయభక్తులు గలవారగు అండర్లైన్ చేసుకోండి, భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప ఆవరిస్తుంది. అక్కడ ద్రాక్షరసం ఎంత ఈజీగా అయిపోయిందో, చనిపోయిన లాజర్ను ఎంత ఈజీగా అయిపోయిందో, చేపలు కుడిప్రక్క వేసినప్పుడు విస్తారమైన చేపలు ఏ రీతిగా పట్టడం చూసామో, ఇది కూడా అంతేనండి. ఇది కూడా ప్రభువారు చెప్తున్న మాటే. ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు గలవారికి అది మీకు నీతి సూర్యుడు హృదయంలో ఉదయిస్తాడు. ఇందాక యోబు అంటున్న మాటలు అవే. ఆ మాటలు ఎప్పుడు చదివినా చాలా సంతోషంగా అనిపిస్తాయి. యోబు గ్రంథంలో నుంచి చూడండి, మరొకసారి నేను వాటిని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 4 కార్యాలు దేవుడు చేస్తానని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము, మొదటి ఆశీర్వాదం. రెండోది చూసినప్పుడు 23, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అభివృద్ధి లేక, ఆర్థిక వెసులుబాటు లేక ఉన్న వాళ్ళకి దేవుడిస్తున్నటువంటి మాట, నీ గుడారములో నుండి దుర్మార్గమును. ఇక్కడ అడగవలసిన మాట ఏంటంటే, ప్రభువా నాలో ఉన్న దుర్మార్గము ఏమిటి? నాలో ఉన్న దుర్మార్గం ఏమిటి? నువ్వు తెలుసుకోవాలి.
తీసేయటం కాదు, నీకు తెలియాలి ఏది దుర్మార్గము ఏది సన్మార్గము. అంటే దేవుని మార్గములో లేనప్పుడు అది దుర్మార్గం, అంతేనా? దుష్టుని మార్గంలో ఉన్నప్పుడు అది దుర్మార్గం. ఆ దుష్టుని క్రియలేంటో నువ్వు గ్రహించాలి. అవి నీలో ఎంతవరకు నీ నాశనానికి అవి సాధకములుగా పనిచేస్తున్నాయో నువ్వు గ్రహించాలి. అందుకని అంటున్నాడు, దూరముగా తొలగించిన ఎడల, అంటే కంప్లీట్గా నీలో నుండి వాటిని దూరపరిచిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన, అంటే ఈ లోకములో ఉన్న వాటిని ఏది కూడా నువ్వు ఆశించొద్దు, అవి అవసరం లేదు. అవి లేకపోయినా సరే మానవుడు బ్రతుకగలడు. కాబట్టి వాటిని నువ్వు ఆశించటం మానేస్తే దేవుడే నీకు బంగారంగా, దేవుడే నీకు అపరంజిగా, ప్రశస్తమైన వెండిగా ఆయన ఉంటాడంట. మూడవ ఆశ 4వ ఆశీర్వాదం, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. ఎప్పుడంటే దుర్మార్గం వదిలేసినప్పుడు, దేవునితో సహవాసం ప్రారంభించినప్పుడు, దేవుణ్ణి నీకు ప్రశస్తమైన వెండి బంగారముగా అనుకున్నప్పుడు, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి, ఇంతకంటే ఆశీర్వాదం ఏముందండి? నీవు ప్రార్థన చేయగా నీ మనవి ఆయన ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. తర్వాత మనము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇంతకంటే ఆశీర్వాదం, ఇంతకంటే దేవుని యొద్ద నుండి పొందేటువంటి ప్రామిస్ ఏం కావాలండి? ఇవన్నీ కూడా దేవుడు మానవునికి ఇస్తున్నటువంటి ఆ వాగ్దానములతో కూడిన ఆశీర్వాదములు. ఇది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గల వారిని ఆయన రక్షించును. 17వ వచనం చూస్తే, ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, మా యుద్ధ నుండి తొలగి పొమ్మనియు సర్వశక్తుడు అగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో. అంతే, భక్తిహీనుడు ఎంత చేసినా తృప్తి అనేది ఉండదు. ఏం చేశాడండి దేవుడు మాకు? నేను భయభక్తులు కలిగి ఉన్నదానికంటే ఆయన నాకు ఎక్కువేం చేశాడండి? నేను ఇచ్చేదానికంటే ఆయన నాకు ఎక్కువ ఏమి ఇచ్చాడనేది భక్తిహీనుడు మాట్లాడతాడు. కానీ దేవునితో సహవాసం చేసేవాడు సమాధానంగా ఉంటాడండి. అతనికి భయం ఉండదు. లేముందని భయం ఉండదు, అప్పు ఉందని భయం ఉండదు, కీడొస్తుందని భయం ఉండదు, అనారోగ్యం అని భయం ఉండదు, ఏ భయం ఉండదు. ఎందుకంటే దేవుని సహవాసం, దేవుని సమాధానం మన హృదయాన్ని కావలి కాస్తుంది. దేవుడిచ్చు సమాధానం మీ హృదయపు తలంపులను కావలి కాయునుగాక అని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి అటువంటి మన మార్గముల మీద వెలుగు ప్రకాశించాలంటే మనము దేవునితో సహవాసము చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని కలిగిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా మనము చేయాలి, తర్వాత దేవుడు ఫలం ఇస్తాడు. అంటే ప్రారంభం పెట్టుబడి నువ్వు పెట్టాలి, వడ్డీతో సహా దేవుడు దానికి నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి తర్వాత ప్రసంగి గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దామా? ప్రసంగి గ్రంథము, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? తెలివిని చాలు నన్ను. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ప్రసంగి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. నిజమైన ఈ మాటలు
బైబిల్ చెప్తున్న మాటలు నిజమేనా? నిజంగా దేవుని దృష్టికి మనము మంచివారముగా, అంటే మంచివాడు అని అంటే దేవుని లాగా ఉన్నవాడు, దేవుని కలిగిన వాడు దేవునిగా. కాబట్టి దేవుని సెలవు లేకుండా మనం అనుకుంటాం మేము కష్టపడుతున్నాము, మా కష్టార్జితం మేము తింటున్నామని. వాక్యం చెప్తుంది దేవుని సెలవు లేకుండా ఒకడు భోజనం చేయడం సాధ్యం. అంటే రెక్కల కష్టం ఏమంటున్నాం మనం ఇప్పుడు? ఏమైపోతుందండి? మన చేతితో మన భోజనం కూడా తినే ఏర్పాటు దేవుడు వండుకున్నది తినని రోజులు కూడా ఉంటాయి. కాబట్టి మానవుని క్రియ ఎంత ప్రాముఖ్యమైందో దేవుని ఫలము కూడా అంతే ప్రాముఖ్యమైంది. మొట్టమొదటిగా మానవుడు నమ్మాలి. రెండవ మాటగా ఆయన్ని వెతకాలి. నమ్మకమైన వాడే దేవుడు నాకు ఇస్తాడు, నాకు చేయగలడు అని వెతుకుతాడు. వెతకగలిగిన వాడే పొందుకోగలుగుతాడు. ఓ స్త్రీ గురించిన ఉపమానం ఉంటుంది. ఓ వెండి నాణ్యాన్ని పోగొట్టుకొని ఆవిడట దీపం వెలిగించి మంచం కింద, తర్వాత ప్రతి చోట కూడా ఆవిడ వెతికిందంట. దీపం వెలిగించి ప్రతి చోట వెతికిందంట. అంతే ఎప్పుడంటే దొరికే వరకు వెతికిందంట. ఆ పోతే పోయిందిలే అనుకుంటే పొందుకోలేదు. అంటే ఎంత విలువైన నాణ్యం అంటే ఇజ్రాయేలు ప్రజలకు ఆ వెండి నాణ్యం అనేది ఒక విలువైన విశ్వాస జీవితం లాంటిది, సాదృశ్యం, ఆ విశ్వాసానికి నిదర్శనం. అది లేకపోతే ఇప్పుడు రేషన్ కార్డు ఎలాగా ఆ రీతిది అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఏది పోగొట్టుకున్నా ఆయన సెలవు లేకుండా మనం పొందుకోలేం. చాలా మెడిసిన్ కొనుక్కోవచ్చు, చాలా డబ్బులతో మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ వైద్యుల చేతిలో మన ఆరోగ్యం అనేది లేదు. ఆరోగ్యం అనేది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆరోగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము కష్టార్జితం, మేము కష్టపడితేనే, కష్టపడటం వల్లే నా కుటుంబం అంతా ఫుడ్ నేను పెట్టగలుగుతున్నానని ఎప్పుడు కూడా అతిశయించుకో. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా భోజనం చేయటం కూడా సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చేతిలో నుంచి మనం ఒక పని జరిగించుకోవాలంటే మొట్టమొదటిగా నమ్మకముగా ఆయన యొద్దకు మనం రావాలి. ఆయన చేయమన్నది ధైర్యంగా చేయాలి. అలా చేయలేనప్పుడు దేవుడు ఫలాన్ని కూడా ఇవ్వడానికైనా వెనకాడే దేవుడుగా ఉన్నాడు. వండుకున్న పాత్రలోనిది తినలేని పరిస్థితులు మానవునికి ఉన్నప్పుడు ఆయన సెలవు లేకుండా ఏ ఫలము మన దగ్గరికి తెచ్చి ఇచ్చేవారు లేరు అనేది మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఆయన సెలవు లేకుండానే ఆ రాజు సెలవుతోనే ఆయన భక్తులను అగ్నిలో వేసి ఉండొచ్చు, కానీ ఆయన సెలవు అవ్వలేదు కాబట్టి ఆయన అగ్నిలో వాళ్ళకంటే ముందే లోపల ప్రవేశించారు. అటు దేవుని సెలవైతే అది శిక్ష ఖరారవుతుంది. దేవుని సెలవు లేకుండా ఏది కూడా భూమి మీద జరగడానికి వీలు లేదు అనేది దేవుని వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతుంది. కాబట్టి మనం శ్రద్ధ కలిగి కనీసం ఎవరికి కూడా ఈ సత్యాన్ని ప్రకటించలేకపోయినా కనీసం 1 గంట 2 గంటలో సంఘం కొరకు ప్రార్థన చేయలేనటువంటి బాధ్యతాహీనులుగా ఉంటే అది కూడా దేవుని క్రియలలో ఒక క్రియ ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు పొందినటువంటి అనుభూతి, నీవు పొందినటువంటి అభివృద్ధి, నువ్వు పొందిన సమాధానం, నీవు పొందినటువంటి సహవాసం, నీవు పొందినటువంటి ఆశీర్వాదం నీలోనే దాచిపెట్టుకుంటే ఈరోజు యోబు గ్రంథం అనేది లేకపోయి ఉండేది. కష్టంలోనూ, నష్టంలోనూ, వ్యాధిలోనూ, బాధలోనూ, ఒంటరితనంలో కూడా యోబు అద్భుతమైన మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది ఆయనను
ఆ నిరాశకు గురి చేసినప్పటికీ దేవుడు అనుగ్రహించిన ఆశలో నుంచి నిరాశలోనికి దిగజారని జీవితం యోబు జీవితం. కాబట్టి యోబు ఈరోజు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు సర్వశక్తునితో సహవాసం చేయి, నీ గుణారంలో నుండి దుర్మార్గతను దూరంగా తరిమేసాయి. నేను నీకు వెండి కావాలా, నేను వెండిలాగా ఉంటాను. నీకు బంగారం కావాలా, బంగారంలాగా ఉంటాను. నీకు సమాధానం కావాలా, సమాధానంగా ఉంటాను. నీకు అభివృద్ధి కావాలా, అభివృద్ధిగా మారు. చేయలేడండి దేవుడు? సర్వలోకాన్ని ఒక మాటతో చేసిన దేవుడు. కాబట్టి అటువంటి కృప మనకి కావాలి అని అంటే, ఆయన రెక్కలిచ్చే ఆరోగ్యం మనకు కావాలంటే, ఆయన పెట్టే భోజనం మనం తిని తృప్తి పొందాలి అని అంటే, మనము ఆయన క్రియలో దమ్ము కలిగిన సేవకులమని, దమ్ము కలిగిన దాసులమని ఉండాలనేది. నిజంగా రాయి తీయి అన్నప్పుడు తీసినప్పుడే లాజర్ను చూడగలిగారు. వాళ్ళ వెయ్యి అన్నప్పుడు వేయగలిగినప్పుడే విస్తారమైన చేపలను పట్టగలిగారు. నీళ్లు పోయండి అని పోయినప్పుడే. అలాగే మరొక స్త్రీతో ఖాళీ పాత్రలు తెచ్చుకోమన్నాడు. నీళ్లు లేవేమీ లేవు, ఖాళీ పాత్రలు. అప్పు తీర్చడానికి ఖాళీ పాత్రలు. అరే, పాత్రలు కూడా లేనటువంటి ఆవిడ చుట్టుప్రక్కల వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ పోగు చేసుకొచ్చి నీ ఇంటి లోపల పెట్టి తలుపులు మూసేయమన్నాడు కదా. ఏమైందండి దాంట్లో? అద్భుతమైన ఆశీర్వాదం. ఒకవేళ అప్పులని బాధ ఉన్నా చూడండి, దేవుడు నూనెను మార్చి అమ్ముకోమనే దేవుడు కాదండి. ఉన్న దానిలో నుంచి మోషేతో అంటున్నాడు, మోషే నీ చేతిలో ఏమున్నది? అయ్యా, నా చేతిలో కర్ర ఉన్నది. నీ కర్ర తీసుకొని రా, ఆ కర్ర ద్వారా నేను అద్భుత కార్యాలు చేస్తాను. మోషే, నీ చేతిలో ఉన్న నీ చేతిని ఆ ఎర్ర సముద్రం వైపు చాపు. ఏమైపోయిందండి? అద్భుతమైపోయింది. ఆరిన నేల, సముద్రము 2 గోడలు పెట్టేసిన నీళ్ళు. ఎంత అద్భుతకరుడు మన దేవుడు. కాబట్టి ఆయన మనకిచ్చేటువంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ కలిగి, ఆయన పెట్టే ఆహార విషయంలో శ్రద్ధ కలిగి, ఆయన ఇచ్చేటువంటి ఈవుల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆయన ఎద్దుకు వచ్చేవాడు నమ్మకంగా వచ్చి ఆయన ఉన్నాడని వెతికినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ మనందరి జీవితంలో ఇలాంటి గొప్ప అద్భుత కార్యాలు చూడడానికి ఆయన కృప నిండారుగా మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. అందుకనే ప్రభు అంటున్నాడు, నువ్వు ఏది అర్పించి దాన్ని బట్టి అతిశయపడద్దు. మాట విని మేలు పొందుకో. నువ్వు ఏదో ఇచ్చి ఏదో తెచ్చి నన్ను తృప్తిపరచక్కర్లా. అవి నేను నీకు ఇస్తేనే నువ్వు నాకు తేగలవు. కాబట్టి నేను ఆశించేది ఏంటంటే, నేను చెప్పే మాట విని నువ్వు శ్రేష్ఠుడవుగా జ్యేష్ఠుడవుగా ఉండాలని ప్రభు మనల్ని దీవిస్తూ ఆయన దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.